హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అనేది షూట్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు చూడండి పిల్లలు ఏం చేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుందన్నమాట. థమ్సప్లు నిన్న నాన్న తీసుకొచ్చాడు, పెద్ద బాటిల్ తీసుకొచ్చారు, 2 లీటర్ బాటిల్స్. అవన్నీ కూడా చిన్న బాటిల్లో పోసుకొని పొద్దున్న తాగుతున్నారు. జలుబు చేసిద్దని అయినట్లేదు, ఎండ వచ్చేసింది కదా, ఎండ ఫుల్గా ఉందని చెప్పేసి థమ్సప్లు తాగుతున్నారు. హాయ్ చెప్పండి శశి, హాయ్ చెప్పు శశి. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? అభి అన్నయ్య, వీళ్ళ అన్నయ్య ఊరికి వెళ్ళాడండి. నిన్నే సాతూరు వెళ్ళిపోయాడు. మొన్న 2 రోజులు నేను వచ్చానని చెప్పేసి వచ్చారు, కానీ వీడేమో నా దగ్గరే ఉండిపోయాడు అనమాట. అత దగ్గరే ఉంటానని చెప్పేసి ఉండిపోయాడు అనమాట. నేనంటే ఇష్టమా నీకు? ఎక్కడుతున్నాడు. సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు అమ్మకి నానమ్మకి శారీస్ తీసుకుంటానని చెప్పాను కదండి. ఇవేనమాట ఆ శారీస్ వచ్చేసి బ్లూ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి. బ్లూ కలర్ దానికేమో జరీ అంచు వచ్చేసింది అనమాట, ఎల్లో కలర్ వచ్చేసింది బార్డర్ వచ్చేసి. గ్రీన్ కలర్ ఏమో ప్లెయిన్ అనమాట, ఇంకా అంచు ఏమీ లేదు. అంటే అమ్మ అంచు ఉన్న చీరలు కట్టదు అందుకని చెప్పేసి మామూలుగా తీసుకున్నాము. నానమ్మకి ఫస్ట్ నుంచి కూడా అంచున్న చీరలు కట్టడం అలవాటు అనమాట. అందులో నానమ్మ రెడ్ కలర్లో ఉంటుంది అనమాట, ఎర్రగా ఉంటుంది. అందుకని చెప్పేసి బ్లూ కలర్ బాగుంటుందని చెప్పేసి నానమ్మకి బ్లూ కలర్ తీసుకున్నామండి. నానమ్మకి ఆ నెక్స్ట్ డే ఇచ్చానమాట. నేను వచ్చిన నెక్స్ట్ డే ఇచ్చేసాను. సో ఇప్పుడు ఎందుకమ్మా ఈ చీరలు ఇవన్నీ అని అంటూ ఉందనమాట. నేను ఎప్పుడో ఒకసారి వస్తాను కదా, అప్పుడైనా ఇలా ఇస్తే నాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చేసాను. నానమ్మని శారీ ఓపెన్ చేసి చూడమంటే బాగానే ఉందిలే అని చెప్పేసి ఒళ్ళో పెట్టేసుకుంది. రేవతి చేతిలో ఉంది అమ్మ శారీ అనమాట. అయితే రేవతి జేజీకి నేను ఇస్తానని చెప్పేసి, అంటే మా నానమ్మని తను జేజీ అంటది అనమాట. జేజీకి నేను ఇస్తానని చెప్పేసి బ్లూ కలర్ శారీ నీకు బాగుంటుంది జేజీ అని చెప్పేసి మా నాన్నమ్మకి అయితే ఇచ్చేసిందండి. నువ్వు కళ్యాణస్తాని పోయావా? మరి కారు కళ్యాణాన్ని పోయావా? కారు కళ్యాణానికి పోయావా? కొన్నావా కళ్యారు? హాస్పిటల్ చూపించుకొని కళ్యారు కొన్నావా చెప్పే. న్యాయం వస్తుందా? అట్లా సాధులు పోతుంది. బోరు ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుందండి. పిల్లలకైతే స్నానం చేయించేసాను, ముగ్గురికి స్నానం చేయించేసాను. నేను తల స్నానం చేసేసి పూజ అనేది చేసుకోవాలి, తర్వాత వంట అనేది స్టార్ట్ చేయాలి. ఈరోజు మామిడికాయ పప్పు అనమాట. మామిడికాయ పప్పు తింటేవారను మామిడికాయ పప్పు చేయాలి. అలాగే రైస్ కడిగి పెట్టేయాలి. ఇదిగో శశి గారు చూడండి ఎలా రెడీ అయిపోయాడు. మా శశి చాలా క్యూట్గా ఉన్నాడు కదా శశి, వెరీ గుడ్ శశి. వాళ్ళ అమ్మ లేకపోయినా చక్కగా ఉంటున్నాడు అనమాట వాళ్ళ అత్త దగ్గర కదా. ఆడుకోపోండి కొంతసేపు. నేను కూడా తల స్నానం చేసేసి దేవుడి ఫొటోస్ కూడా క్లీన్ చేసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టేశానండి. ఇంకా షెల్ఫ్ వచ్చేసి మెస్సీగా ఉందని చెప్పేసి పేపర్గా వేసేసి పూజ అనేది చేసుకున్నానండి. అయితే ఈరోజు పూలు లేవండి, మందార పూలు కానీ ఏ పూలు లేవన్నమాట ఇంట్లో. ఇంకా మామూలుగా దీపం పెట్టేసి ఒక మ్యాంగోను బెల్లం పెట్టేశాను. సో ఇంకా తల స్నానం చేసిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేయాలి. అమ్మ నాన్న లేరనమాట, కంటి ఆపరేషన్ అని చెప్పాను కదండి. నాన్న తీసుకెళ్ళాడు, నిన్న కూడా వెళ్ళారు, వెళ్తే ఈ రోజు రమ్మన్నారంట. సో అందుకని చెప్పేసి అమ్మ నాన్న ఈరోజు ఉదయాన్నే 7:30కి హాస్పిటల్కి అయితే వెళ్ళారండి. వెళ్ళేటప్పుడు అమ్మ పప్పు చేసుకోమని చెప్పింది. 2 మామిడికాయలు ఉన్నాయి, పుల్లగా ఉన్నాయి, పప్పు వేసుకోండి అని చెప్పింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పప్పు ఏంటో కానీ ఉడకలేదు అనమాట. మొత్తం 4-5 విజిల్స్ దాకా వచ్చాయండి, పప్పు అయితే ఉడకలేదు. అంటే మామిడికాయ వేయడం వల్ల, పుల్లగా ఉండటం వల్ల పప్పు అయితే ఉడకలేదు అనుకుంటా. సో మళ్ళీ కొంచెం వాటర్ పోసేసి ఉడికించి పప్పు అయితే వండేసాను. అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో పప్పు అంటే కొంచెం ముందు నానబెట్టాలంటే, ఒక 1/2 అవర్ ముందు నానబెడితే మంచిగా ఉడుకుతుందని చెప్పింది. సో నాకు తెలియలేదు. సో ఇంక డైరెక్ట్గా అలాగా వండేసాను ఫాస్ట్గా. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మా ఇంట్లో పప్పు అయితే మామూలుగా అప్పటికప్పుడు కడిగి పెట్టేసినా కానీ, చింతపండు వేసినా, మామిడికాయ వేసినా కానీ, ఇంకా పులుపు ఉన్నా కానీ మెత్తగానే ఉడికిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఉడకలేదు పప్పు వచ్చేసి. ఇంక సర్లే అని చెప్పేసి కొంచెం వాటర్ పోసేసి ఉడికించుకున్నానండి. తర్వాత ఈవినింగ్ టైంలో నానమ్మ నేను కలిసి చెక్కలు చేసామండి. ఈ వీడియో వచ్చేసి అమ్మ ఆపరేషన్ చేయించుకునే ముందు రోజు అనమాట.
అంటే పిల్లలు ఉన్నారు కదండి, ఇంకా ఏమన్నా చేసి ఆపరేషన్ చేయించుకుంటే ఇంకా పిల్లలు తింటూ ఉంటారు, తర్వాత నీ ఒక్కదాని వల్ల కాదని చెప్పేసి అమ్మ చక్కలు చక్రాలు బుర్రలు ఇవన్నీ చేసేసి ఆపరేషన్కి అయితే వెళ్ళిందనమాట. సో అలా చెక్కలు చేసేసిన తర్వాత ఒక పక్కన రైస్ కడిగి పెట్టేశాను, ఇంకో పక్కన చెక్కల్లో వెన్నపూస వేసి చేసామన్నమాట. కొంచెం వెన్నపూస మిగిలిందని చెప్పేసి నెయ్యి కరగబెట్టేశాను. తర్వాత నాన్న 6:30 ఆ టైంలో టీ అడిగాడండి, ఇంకా టీ కూడా పెట్టేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి నాన్నకి నాకు టీ అయితే ఫిల్టర్ చేసుకుంటూ ఉన్నానండి. నేను వచ్చి 4 days అవుతుంది. ఈ 4 daysలో కూడా టీ కానీ కాఫీ కానీ నేను తాగలేదనమాట. అంటే వీళ్ళు తాగమంటారులేండి, నువ్వు పెట్టుకొని తాగమంటారు, కానీ నా ఒక్కదాని కోసం ఎందుకులే అని చెప్పేసి నేను పెట్టుకోను. అయితే నాన్నకి కొంచెం తలనొప్పిగా ఉంది, టీ కానీ కాఫీ కానీ పెట్టమని చెప్పేశారు. ఇంకా కాఫీ పొడి లేదనమాట, అందుకని చెప్పేసి టీ పెట్టి నాన్నకి కొంచెం కప్పు ఇచ్చేసాను. నేను కూడా తీసుకున్నానండి. కప్పులో ఏంటి సగమే ఉన్నాయి అనుకుంటున్నారా, అది పెద్ద కప్ అనమాట. అంటే వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ అది పెద్ద కప్ అండి, 1.5-2 గిద్దెలు పడుతుంది అనమాట. ఇంకా 6:30 ఆ టైంలో దాని నిండా ఏం తాగుతాను చెప్పండి. మళ్ళీ నైట్ అన్నం తినం కదా, టీ తాగిన తర్వాత మనకి 1 hour దాకా కూడా ఆకలిగా ఉండదు కదా, అందుకని చెప్పేసి నేను కొంచెమే తీసుకున్నాను. నాన్నకి ఇచ్చేసి నేను కూడా తాగేశాను. అయితే అరుణ్కి బూస్ట్ పాలు కలిపి ఇచ్చేసానండి. నెక్స్ట్ డే అనమాట, అంటే 5:30 నుంచి వర్షం స్టార్ట్ అయిందండి. ఇంకా June 1st నుంచి కూడా మబ్బుగా ఉందన్నమాట. అప్పుడప్పుడు మధ్యాహ్నం టైంలో కొంచెం ఎండ కాస్తుంది, కానీ మిగిలిన టైంలో కూడా మబ్బుగా మోగెండగా కాస్తూ ఉందన్నమాట. ఈరోజు మార్నింగ్ అయితే 5:30 నుంచి ఒక 1 hour గట్టిగా వర్షం పడిందండి. పిల్లలు అయితే ఈరోజు మార్నింగే లేచారండి. రోజు 7-7:30 దాకా లెగవరనమాట. అప్పుడు కూడా లేపేదాకా లెగవరు, ఎండ వస్తుంది అనమాట. సో ఈరోజు ఎందుకో మార్నింగే లేచేశారు. లేచేసి ఇదిగోండి బయట వర్షం పడుతుందని చెప్పేసి, చల్లగా ఉందని చెప్పేసి ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. దగ్గరే అనమాట మా ఇంటికి 2 ఇల్లు అవతలనమాట. సో ఒక ఇల్లే అనమాట, మధ్యలో గొంతు ఒకటి ఉంది అంతేను. సో దగ్గరే అని చెప్పేసి ఇంకా పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాన్నమ్మతో సరదాగా మాట్లాడదామని చెప్పేసి వెళ్ళాను. పుట్టింటికి వస్తేనే నాన్నమ్మ వాళ్ళ ఇంటికి, బాబాయ్ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి అని వెళ్తూ ఉంటానండి. ఈ వీధిలోనే అందరం ఉన్నామన్నమాట. మా ఇంటి ముందు మా మేనత్త వాళ్ళు ఉంటారు, నాన్నమ్మ వాళ్ళ ఇంటి ముందు మా బాబాయ్ వాళ్ళు ఉంటారనమాట. సో అలాగా అందరిల్లు ఒక రౌండ్ అయితే వేసి ఇంటికైతే వచ్చేసానండి. ఈవినింగ్ టైంలో మా నాన్నమ్మ గోంగూర ఉందని చెప్పేసి వచ్చేసింది. ఇదిగోండి గోంగూర కోసుకుంటూ ఉందన్నమాట. అంటే మేము తినలేండి, అంటే అమ్మకి కంటి ఆపరేషన్ అయింది కదా, దురదగా ఉంటుందని చెప్పేసి అమ్మ వద్దని చెప్పింది. ఇంకా నాన్నకు ఒక్కడికి నేను ఏం చేశాను, నాన్నమ్మ నువ్వే కోసేసి వండి పంపించు కర్రీ అని చెప్పేశాను. అందుకని చెప్పేసి నాన్నమ్మే కోసేస్తూ ఉందన్నమాట. రేవతి ఏమో నేను ఊడుస్తానని చెప్పేసి ఒక చిన్న చీపురు పెట్టుకుని మొత్తం ఊడుస్తూ ఉందన్నమాట. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు నేనే వేశానండి. అరుణ్ కడుపులో ఉన్నప్పుడు వేశాను, అంటే 9th month అప్పుడు వేశాను. ఇప్పుడు చూడండి ఎంత పెద్దదైందో. ఇప్పుడు అరుణ్కి 10 years కాబట్టి ఈ కరివేపాకు చెట్టు కూడా 10 years అనమాట. సో అలాగా వచ్చినప్పుడల్లా కొన్ని జ్ఞాపకాలు అయితే ఉంటాయండి మా పుట్టింట్లో. కరివేపాకు చెట్టు కింద కూడా చూడండి ఎన్ని కరివేపాకు మొక్కలు ఉన్నాయో, వేర్లు పాకాయి అనమాట. అవన్నీ కూడా వేర్లు సహాయంతో మళ్ళీ కరివేపాకు చెట్టు తోటలాగా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మార్నింగ్ టైంలో నేను రేవతికి కొంచెం పెట్టేస్తూ ఉన్నాను. అంటే కరివేపాకు రెంబలు 2 పెడుతున్నాను, నేను కూడా తింటున్నాను అనమాట. కర్రీస్లో కూడా ఎక్కువగా వేస్తున్నానండి, కరివేపాకు ఎక్కువగా ఉందని చెప్పేసి. అంటే మాకు చిన్నదనమాట కరివేపాకు చెట్టు, అందుకని చెప్పేసి నేను కొంచెమే కోసేసి వేస్తాను. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక తోటలాగే ఉందని చెప్పేసి 2 రెబ్బలు వేసే దగ్గర ఒక 5-6 రెబ్బలు వేస్తూ ఉన్నాను. తర్వాత రాగి జావ కూడా పెట్టేశానమాట. నాన్నమ్మ అయితే ఇంకా గోంగూర కోసుకొని వెళ్ళిపోయింది. నేను నాన్నమ్మ టమాటా పచ్చడి తినాలనిపిస్తుంది, నువ్వు ఎలా పెట్టావు, నీ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము, కొంచెం పెట్టమంటే పెట్టేసింది అనమాట. ఇంకా తాలింపు కూడా వేసేసుకున్నానండి. నాకు టమాటా పచ్చడి అంటే బాగా ఇష్టం అండి, అందుకని చెప్పేసి నాన్నమ్మ పెట్టిన టమాటా పచ్చడి కూడా టేస్ట్ చూద్దామని చెప్పేసి తాలింపు కూడా వేసేసాను. రాగి జావ కొంచెం వేడిగా ఉందని చెప్పి పక్కన పెట్టేశాను. అయితే మా వీధిలో ఇంకా సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే ఇదేంటి టీడీపీ గెలిచింది కదా, సో అందుకని చెప్పేసి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. థమ్స్అప్లు, లడ్డూలు, ధూమ్ధామ్గా ఉందన్నమాట. మా ఇంటి ముందు అత్తయ్య, అమ్మ, నేను, నానమ్మ, మావయ్య అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నామండి. ఇంకా సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయన్నమాట. దీపావళి రోజున ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అంతకన్నా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకున్నారనమాట. ఆ రోజు వచ్చేసి 5:30కి స్టార్ట్ చేశారండి టపాకాయలు పేల్చడం. 8:30 దాకా పేలుస్తూనే ఉన్నారు. రేవతి అరుణ్ అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదండి, వాడిని చూస్తూ ఇంకా అలానే ఉండిపోయారనమాట. మా వీధిలో లడ్డూలు, థమ్స్అప్లు కూడా పంచారు. సో అలాగా ఆ రోజు గడిచిందనమాట. సో చూసారు కదండి, నా డే రొటీన్ అయితే ఇలా గడిచిందండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. రేపటి బ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానే. ఓకేనా, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్.